మేడారానికి భక్తజనం పోటెత్తారు. సారలమ్మ ఆగమనంతో భక్తులు మొక్కులు చెల్లించుకుంటున్నారు. మరింత సమాచారం మా ప్రతినిధి రవిచంద్ర ప్రత్యక్ష ప్రసారం ద్వారా అందిస్తారు. మేడారం జనం మేడారంగా మారింది. అలాగే సమ్మక్క సారలమ్మ గద్దెలు భక్తులతో కిటకిటలాడుతున్నాయి. జంపన్నవాగు పరిసరాలు భక్త జనసంద్రంగా మారాయి. ఎటు చూసినా కూడా భక్తుల రద్దీ. ఏదైతే నిన్న భక్త జనం కనబడ్డారో అంతకు రెండింతలు ఇవాళ కనబడ్డారు. ఎందుకంటే ఇవాళ గద్దెల మీద వనదేవతలు కొలువై ఉన్నారు. వనదేవతలను దర్శించడానికి దూర ప్రాంతాల నుంచి కూడా ఛత్తీస్గఢ్, మహారాష్ట్ర, జార్ఖండ్ నుంచి కూడా చాలామంది భక్తులు ఇచ్చేశారు. ఇక రాష్ట్రం నలుమూలల నుంచి ఎటు చూసినా కూడా అన్ని ప్రాంతాల నుంచి కూడా భక్తజనం మేడారం బాట పట్టారు. ఇక్కడి నుంచి చూస్తే ఏదైతే గద్దెల పరిసరాల నుంచి దాదాపు కిలోమీటర్ల మేర భక్తులంతా ఉన్నారు. జంపనవాగులో అక్కడి నుంచి స్నానాలు చేసి అక్కడి నుంచి గద్దెల వైపు కదులుతున్నారు. ముఖ్యంగా వనదేవతలు సారలమ్మ, పగిడిద్దరాజు, గోవిందరాజులు నిన్న ఏదైతే అర్ధరాత్రి 12:30 గంటల తర్వాత వనం వీడి జనం మధ్యకు వచ్చినటువంటి వనదేవతలను చూసేందుకు జనం భారీగా వస్తున్నారు. క్యూలైన్ల గుండా ఇటు అటు రెండు వైపులా ఉన్న క్యూలైన్ల గుండా భక్తజనం వస్తున్నారు. అలాగే ఎప్పుడెప్పుడు వనదేవతలను దర్శించుకుందామా, ఎప్పుడెప్పుడు మొక్కులు చెల్లించుకుందామా అన్న ఆతృత వాళ్ళలో కనబడుతోంది. ముఖ్యంగా చాలా దూరం నుంచి కూడా బంగారాన్ని తలపై పెట్టుకొని అత్యంత భక్తిభావం, ఏదైతే మేడారం జాతర అంటేనే అత్యంత భక్తిభావం, అచంచలమైనటువంటి నమ్మకం, విశ్వాసం. ఎక్కడ విగ్రహారాధన ఉండదు, కానీ తల్లుల మీద ఉన్నటువంటి అచంచలమైన విశ్వాసం, తమను కాపాడుతారని, పిల్ల పాపలతో చల్లగా చూస్తారన్న నమ్మకం మెండుగా ఉండడంతో భక్తజనం లక్షలాదిగా పోటెత్తుతారు. జాతరకు ముందు నుంచి కూడా జనవరి 1 నుంచి కూడా లక్షల సంఖ్యలో భక్తులు వచ్చారు. ముందస్తుగా మొక్కులు చెల్లించుకున్నారు. ఇక మేడారం మహాజాతరలో నిన్న ఎటు చూసినా భక్తుల రద్దీ కనబడింది. ఇవాళ వనదేవతలు కొలువైన గద్దెలను దర్శించుకుంటున్నారు, వనదేవతలను దర్శించుకుంటున్నారు. ఇక ఇవాళ మహాజాతరలో అత్యంత కీలకమైన ఘట్టం సమ్మక్క ఆగమనం. సమ్మక్క ఆగమనం కోసం యావత్ భక్త కోటి ఎదురు చూస్తుంది. ఎప్పుడెప్పుడు సమ్మక్క తల్లిని దర్శించుకుందామా అని భక్తకోటి అంతా కూడా ఎదురు చూస్తుంది. ఒళ్ళంతా కళ్ళు చేసుకొని నిజంగా చెప్తున్నా, ఆ సమ్మక్క ఆగమనాన్ని చూడడానికి 2 కళ్ళు చాలు, అంత కన్నుల పండుగ జరుగుతుంది. పూజారులంతా కూడా చిలుకలగుట్ట మీదకు వెళ్తారు. ఆదివాసీ సాంప్రదాయ పూజలు చేస్తారు. అక్కడి నుంచి కూడా కోలాహలంగా చిలుకలగుట్ట నుంచి సమ్మక్క వేలాది మంది భక్తుల నడుమ గుట్ట దిగుతుంది. సగౌరవంగా సమ్మక్కను ఇక్కడికి గద్దెల మీదకు తీసుకొస్తారు. జిల్లా ఎస్పీ అధికారిక లాంఛనాలతో గాల్లో కాల్పులు జరిపి అధికారికంగా లాంఛనాలు పలికి అంతే గౌరవంగా ఇక్కడికి గద్దెలపైకి తీసుకొస్తారు. మాఘమాస పౌర్ణమి వెలుగుల్లో సమ్మక్క సగౌరవంగా ఇక్కడికి గద్దెల మీదకు చేరుకుంటుంది. ఇక్కడి నుంచి దాదాపు చిలుకలగుట్ట వరకు కూడా ఎటు చూసిన భక్తజనం ఆ సమయంలో విపరీతమైన రద్దీ ఉంటుంది. సమ్మక్కను దర్శించుకుందామని భక్తులంతా కూడా పోటీలు పడతారు. ముఖ్యంగా చిలుకలగుట్ట నుంచి గద్దెల వరకు, సమ్మక్క గద్దెల వరకు కూడా భక్తులు అందమైన రంగవల్లులు వేస్తారు. సమ్మక్కకు సాదరంగా ఆహ్వానం పలుకుతారు. చిలకలగుట్టలో ఈ మధ్యాహ్నం పూజలు చేస్తారు. అలాగే అంతకుముందు ఇక్కడ గద్దె వద్ద కూడా సమ్మక్క గద్దెను శుద్ధి చేస్తారు. సంప్రదాయ పూజలు చేసి పూజారులంతా కూడా చిలకలగుట్ట నుంచి ఈ సమ్మక్కను కోలాహలం నడుమ తీసుకొస్తారు. అలాగే మంత్రి సీతక్క, అడ్లూరి లక్ష్మణ్, అలాగే జిల్లా కలెక్టర్, ఎస్పీ, ఇతర అధికారగణం, ముఖ్యంగా పోలీసులు రక్షణ వలయంగా, వందలాది మంది పోలీసులు రక్షణ వలయంగా మారి సమ్మక్కను తీసుకురావడం అనేది చాలా అత్యంతం కన్నుల పండుగగా జరుగుతుంది. సమ్మక్కను రాత్రి అంటే సాయంత్రం 6:30 తర్వాత చిలకలగుట్ట దిగుతుంది. అక్కడి నుంచి గద్దె మీదకి రావడానికి సుమారు 8:30 తర్వాత గద్దెపైకి విచ్చేస్తుంది. దీంతో సమ్మక్క రాకతో జాతర ఒక ప్రత్యేక కళ వస్తుంది. ముఖ్యంగా వనదేవతలంతా కూడా వనం వీడి జనం మధ్యకు విచ్చేసినట్టే. సమ్మక్క ఆగమనంతో ఇప్పటి వరకు కూడా 2 ఏళ్ల నుంచి, అంటే ప్రతి 2 ఏళ్లకోసారి మాఘమాసం పౌర్ణమి ముందు ఈ జాతర జరుగుతుంది. ఈ మాఘమాస పౌర్ణమి వెలుగుల్లో సమ్మక్కను, అలాగే ఇప్పటికే సారలమ్మ, పగిడిద్దరాజు,
గోవిందరాజులు విచ్చేశారు. సాయంత్రం సమ్మక్క కూడా విచ్చేస్తే వనదేవతలంతా కూడా గద్దెల మీద కొలువు ఉంటారు. దీంతో భక్త కోటి వారిని దర్శించుకుంటారు, తమ మొక్కులు చెల్లించుకుంటున్నారు. అలాగే ఇక ఉదయం నుంచి గత అర్ధరాత్రి నుంచి ఏదైతే సారలమ్మ, పగిడిద్దరాజు, గోవిందరాజులు వచ్చినప్పుడు మాత్రం కొంతసేపు దర్శనాలు నిలిపివేశారు. ఆ తర్వాత నిరాటంకంగా నిర్విరామంగా దర్శనాలు కొనసాగుతున్నాయి. భక్తులంతా క్యూ లైన్ల గుండా వచ్చి తమ మొక్కులు చెల్లించుకుంటున్నారు, నిలువెత్తు బంగారాన్ని సమర్పించుకుంటున్నారు, చీరాసారే, పసుపు కుంకుమ, ఒడిబియ్యం సమర్పించుకుంటున్నారు. ఇక రాత్రి 8:30 తర్వాత సమ్మక్క ఆగమనంతో కూడా కాసేపు మాత్రం సమ్మక్క ఆగమనం వచ్చేటప్పుడు కొంతసేపు దర్శనాలు నిలిపివేస్తారు. అలాగే విద్యుత్ దీపాలు కూడా ఆర్పివేసి నిండు పౌర్ణమి వెలుగుల్లో సమ్మక్కను గద్దె మీద ప్రతిష్ఠిస్తారు. ఈ దాదాపు 10 నిమిషాల పాటు ఈ ఘట్టం 10 నిమిషాల్లో ముగుస్తుంది. ఆ తర్వాత మొత్తం 4 వనదేవతలు గద్దెల మీద ఉండి భక్తులను కటాక్షిస్తారు. మమ్మల్ని చల్లగా చూడు తల్లి, సమ్మక్క తల్లి, సారలమ్మ తల్లి అంటూ భక్తులు కోరుకుంటూ కూడా ఈ దర్శనాలు చేసుకుంటారు. ఇక ఎక్కడ చూసినా కూడా మేడారం పరిసర ప్రాంతాల్లో ఎటు చూసినా కూడా భక్తజన సందోహమే కనబడుతోంది. ఇక్కడి నుంచి దాదాపు 4 కిలోమీటర్ల మేర చుట్టుపక్కల పరిసర ప్రాంతాల్లో కూడా భక్తుల రద్దీ ఎక్కువగా కనబడుతుంది. మొత్తం భక్తులంతగా జంపనవాగులో స్నానాలు చేసి అక్కడి నుంచి నేరుగా గద్దెల మీదకు వస్తున్నారు. ఇక వనదేవతలంతా కొలువై ఉండటంతో ఇవాళ రద్దీ చాలా ఎక్కువగా ఉంటుంది. నిన్నటితో పోలిస్తే ఇవాళ రద్దీ దాదాపు 2 ఎక్కువగా ఉంటుంది. ఇక రేపంతా కూడా ఇవాళ అర్ధరాత్రి నుంచి రేపటి వరకు మొత్తం రేపటి రోజంతా కూడా మొత్తం 4 వనదేవతలు గద్దెల మీదే ఉండి భక్తులను కటాక్షిస్తారు. దీంతో వారి దర్శనం కోసం భక్తులంతా పోటీ పడతారు. ఎక్కడ తోపులాటలు లేకుండా ప్రధానంగా పోలీసులు వారిని సూచనలు చేస్తూ కూడా తోసుకోకుండా వెళ్ళాలని చెప్పేసి వాళ్ళంతా పోలీసులు మైకులు సూచిస్తున్నారు. అలాగే నిదానంగా దర్శనం చేసుకోవాలని చెప్పేసి, ప్రశాంతంగా సాఫీగా దర్శనాలు చేసుకోవాలని చెప్పేసి కోరుతున్నారు. అలాగే భక్తులంతా కూడా క్యూ లైన్లో పద్ధతిలో వస్తున్నారు, ఆ తల్లులను దర్శించుకుంటున్నారు, తనివి తీరా తమ మొక్కులను చెల్లించుకుంటున్నారు. ఓవర్ టు స్టూడియో.